బండి ఎక్కించు. ఏడ్ చేసాం మేము, ఎందుకు పట్టుకొని వచ్చారు మమ్మల్ని? ఇందాక ఏం చేస్తున్నారు మీరు? ఫ్యామిలీ మోజీ వాళ్ళు కొత్త వీడియో రిలీజ్ చేస్తే చూస్తూ ఉన్నాం సార్. మరి లైక్ చేసావా, షేర్ చేసావా, కామెంట్ చేసావా, పోయి సబ్స్క్రైబ్ చేసావా? నువ్వు కంటెంట్ కి కనెక్ట్ అవుతున్నావు, మరి కంటెంట్ ని కనెక్ట్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలిగా. మీకు కూడా ఇప్పుడే చెప్తున్నాను, ఫ్యామిలీ మోదీ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యూవర్స్ లా వెళ్ళిపోకుండా సబ్స్క్రైబర్స్ లా ఇక్కడే ఉండుకోండి, లేదా అమ్మ తోడ్రా అందరినీ పట్టుకుంటా. చంటి, రే చంటి, ఏంటి అన్నం పుట్టిస్తున్నాను రారా. వస్తాలే. నీ అంత త్వరగా అక్కడికి వెళ్ళి రక్షించలేను. రారా, అబ్బా వస్తానుండవే. అన్నం చల్లగా అయిపోతుంది, చూసుకో మరి. నేను చూసుకున్నంత మాత్రం చల్లగోకుండా వేడిగానే ఉండిపోతుంది అంటే. వేడి తగ్గక ముందే తినేస్తా రారా. అయితే ఆగు, స్టవ్ మీద కూర్చొని తిందాం. అదిగో మీ నాన్న వచ్చేసారు. అమ్మా అన్నం వడ్డించు. ఏరా టీవీ ఎందుకు కట్టేశావు? నాన్నగారు దాన్ని ఎవరు కట్టరండి, బిగిస్తారు. ఏరా జోకులా? అస్సలు నవ్వు రావట్లేదు. మోషన్స్ కి టాబ్లెట్ ఉన్నట్టు నువ్వు కూడా టాబ్లెట్ ఉంటే బాగుండు. మా నాన్న కోసం 6 బిళ్ళలు అల్మారాలో పెట్టుండేవాడిని. ముందు నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పరా. నేను రాగానే టీవీ ఎందుకు కట్టేశావు? అది వద్దన్నా సరే అమ్మ ఆపకుండా సీరియల్స్ చూస్తుంటే, టీవీ సీరియల్ చూడకే అమ్మా, వాటిని చూస్తే కన్నీళ్ళు వస్తాయి కానీ కరెంటు బిల్లులు కట్టడానికి డబ్బులు రావు అని 4 మంచి మాటలు చెప్తూ ఉంటే 3వ మాటకి ముందుగా మీరు వచ్చేసారు. ఆహా, ఎస్ నాన్నగారు. తలుపు ఎటువైపు ఉంది? ఇదిగోండి ఈ వైపే ఉంది. అందులో పెట్టి ఇరికిచ్చేస్తాను నీ తలని. అబ్బా, రాత్రిలో కూడా ఏంటండి మీ గొడవలు? లేకపోతే ఏంటి, పొగలు పద్ధతిగా ఉండడు, రాత్రి నిక్కచ్చిగా ఏడడు. ఇంకెందుకే వీడు? ఇంకెందుకేంటి, రేపొద్దున మీ వంశాన్ని వృద్ధి చేసే వృద్ధుల్ని నేనే కదా నాన్నగారు. ఒరే ఎదవా, వృద్ధులంటే ముసలివాడురా. రేపో మాప మీ ఇద్దరు ముసలాళ్ళు అయిపోతారు కదా, అందుకే అడ్వాన్స్ గా చెప్పేస్తున్నాను. ఏమేవ్, వీటి మీద నాకు నమ్మకం లేదే. నువ్వు కూడా ఏం నమ్మకాలు పెట్టుకోకు వీటి మీద. అడుక్కున్నా సరే పండగకి బట్టలు పెట్టరు కానీ అడగకుండానే నమ్మకాలు మాత్రం పెట్టేసుకుంటారు మీరు. మనిషి అన్నాక కొన్ని బరువులు బాధ్యతలు తెలియాలరా. 53. 53? 53 ఏంట్రా? మీరేగా బరువులు బాధ్యతలు తెలియాలన్నారు. నా బరువు 53 అని చెప్తున్నాను. ఇక బాధ్యతలు అంటారా, ఆ టైం వచ్చినప్పుడు తెలుసుకుంటానులేండి. ముందు ఆకలిగా ఉంది, ఆ బాధ్యత తీర్చుకుందాం పదండి. వడ్డించవే అమ్మా. తినే కంచంలో అలా గీయకూడదురా. మీరు మాత్రం సాంగ్యం పేరుతో అక్షరాభ్యాసంలో గీయచ్చు, నేను ఇప్పుడు సరదాగా మాత్రం గీయకూడదు, అంతేగా. నోరు మూసుకొని అన్నం తినరా ఎదవా. మీరు ఒకసారి తిని చూపించండి నాన్నగారు. తింటాను. ఏంటి అమ్మా ఇంత చలేస్తుంది? చలికాలం కదా, అలానే ఉంటుందిలే. ఇదిగో ఈ స్వెటర్ వేసుకో. ఆహా, ఎప్పుడుదే ఇది? నీకు 4 ఏళ్ళు ఉన్నప్పుడు మీ నాన్న తెచ్చాడ్రా. ఇప్పుడు నాకు 16 ఏళ్ళే, అయినా ఇప్పటికీ అదే వాడమంటావా? నీకు 10 కాలాల పాటు సరిపోవాలని మీ నాన్న అప్పట్లోనే పెద్దది కొన్నాడ్రా, చూడు. అందుకే పెద్ద బొక్కలే పడ్డాయి వాటికి. ఈ చెల్లో దాన్ని వేసుకుని పడుకుంటే ఆ బొక్కల్లో దూరే గాలికి నేను గడ్డగట్టిపోతానే. ఈసారికి వేసుకోరా, వచ్చే సంవత్సరం కొత్తవి కొనిచ్చుకుందులే. ఈయనేంటి చెల్లో కూడా పుల్లాగే ఇలా కూర్చొని ఉన్నాడు? నాన్నగారు మీకు చల ఇట్లేదా? నాకేం చల్రా, నాది ఉక్కు బాడీ. మీ బాడీలో ముక్కుందని నాకు తెలుసండి. అది ముక్కు మూతి కాదురా, ఉక్కు అంటే ఐరన్ అని. ఓహో, రోజు నీలాగా బద్ధకం పట్టినోళ్ళలాగా 10 గంటల వరకు పడుకోకుండా పొద్దున్నే లేచి చలి స్నానాలు అవి ఇవి చేస్తూ ఉంటే ఇదిగో నా బాడీ లాగా ఐరన్ రాడ్ లా ఉంటుంది. అయితే బయట వానకి తడవకండి నాన్నగారు.
దేనికిరా? తుప్పు పట్టిపోగలరు. ఏవండి పొద్దునకి త్వరగా లేవాలి, మీరెళ్ళి పడుకోండి. రే చంటి, నువ్వు కూడా ఎక్కువసేపు మేల్కోకు, త్వరగా వెళ్ళి పడుకో. హా, ఈ చలికి అంత త్వరగా ఎక్కడ నిద్ర వస్తుంది? ఎలాగోలా పడుకోరా, త్వరగా లేవాలి కదా, అసలే గుడికెళ్ళాలి. గుడికే కదా, ఏ 10కో 11కో అయ్యింటది. లెగుస్తాలే ఆ టైంకి. 10కో 12కో కాదు, పొద్దున 4 లేచిపోవాలి. ఏంటి అమ్మా, ఖాళీగా ఉన్నావని చెప్పి కాలనీ మొత్తానికి కాపు కాయడానికి ఉక్క జాబేమైనా ఉక్కున్నావా నువ్వు? కార్తీక మాసం రా, ఇలాంటి మాటలు మాట్లాడితే కళ్ళు పోతాయి. కళ్ళు కాదే, ఏకంగా నేనే పోతాను. ఇప్పుడే ఇంత చెల్లుందంటే ఇక 4కి ఈ ఫ్రిడ్జ్ లో కూర్చున్న వాటర్ ప్యాకెట్లా అయిపోతుంది నా పరిస్థితి. అన్నిటికీ ఆ దేవుడున్నారా. అయితే ఆ దేవుని మన ఇంటికే రమ్మను, ఇక్కడే కూర్చొని పూజ చేసుకుందాం. మర్యాదగా ఇప్పుడెళ్ళి పడుకో, 4కి లేపుతాను. నేను లేవను. ఛీ, చలికి నిద్ర కూడా వచ్చి చావట్లేదు. దుప్పటైనా కప్పుకుందాం. ఏంటిది దుప్పట? అమ్మాయిలు వేసుకోవడానికి కూడా పనికిరాదు ఇది. అమ్మా అమ్మా, ఏంట్రా అర్థం కావట్లేదు. నేను మాట్లాడట్లేదే, చలేస్తుంది. నా స్వెటర్ ఎక్కడా? బొక్కలున్నాయని వద్దన్నావుగా. బొక్కలోది అప్పుడేదో అన్నానులే, ఇప్పుడు ఎక్కడుందో చెప్పు. బొక్కలోది అదిగో ఆ అల్మారాలో ఉంది, వెళ్ళి వేసుకో. థ్యాంక్స్ బాబు. A few moments later. ఈ దుప్పటి దోమ తెరలాగుంది, చలి చక్కెరకి పెట్టి మరీ చంపేస్తుంది. మా అమ్మ చీరలైనా కప్పుకుందాం, వెచ్చగా ఉంటుంది. The next morning. ఏమేవ్, వీడెక్కడా? అక్కడే ఉంటాడు చూడండి. లేడే, ఏ అర్ధరాత్రో నిద్రలేచి బట్టలు సర్దుకొని పారిపోయినట్టున్నాడు. చూడు, నీ చీరలు ఎలా కింద పడిపోయాయో. ఏవండి, వాడ బట్టల కిందే ఉంటాడు, సరిగ్గా చూడండి. ఏరా, ఉన్నావా? బతికే ఉన్నావా అని అడగండి, ఈ చలికి ఇంకా పోలేదు. కార్తీక మాసంలో ఏంట్రా ఆ మాటలు? అయితే మాసం అయ్యాక గుర్తు చేయి, తీరిగ్గా మాట్లాడుకుందాం. అయినా ఇంత పొద్దు పొద్దున పనేం లేనట్టు నన్ను గెలుకుతున్నారేంటి? లేచారుగా, మీరెళ్ళి మీ పని చూసుకోండి. అమ్మా, ఒక 1 డజన్ చీరలు నా ముఖం మీద పడేయ్. తెల్లారిపోతోందిరా. ఓనేమవే, అదిగో కోడి కూడా కూసేసింది. అయితే కోసు కూరుండే. అబ్బా, వీడికి తిన్నంగా చెప్తే అర్థం కాదే. 2 తన్ని చెప్పాలి. మర్యాదగా లేచి రెడీ అవ్వు, అందరం కలిసి గుడికెళ్తున్నాం. కన్ను కొడుకుని పట్టుకుని కార్తీక మాసంలో కొట్టేస్తారా? చూసుకోండి, మీ పూజలేం ఫలించవు. ఏడవకురా. ఏడిపిచ్చేసి ఏడవకు అంటే ఏడుపు ఆగిపోద్ది అంటే? ఆయన విన్నాడనుకో మళ్ళీ వచ్చి పీక్తాడు. ఏంట్రా అది? ఏం లేదు నాన్నగారు, పడుకోవద్దన్నారు కదా, అందుకే నిలబడుకొని నిద్రపోతున్నాను. ఇలాంటి తెలివిలు కూడా ఉన్నాయేంట్రా? లేకపోతే తెలివిలన్నీ మీకు తెలిసే రావాలా ఏంటి? ఏడ్సావులే, వెళ్ళి స్నానం చెయ్యి. అమ్మా, వేనీళ్ళు పెట్టావా? నీళ్లు మామూలుగా ఉండకూడదు, ఈ చలిని తట్టుకోవాలంటే సలసలా కాగిపోవాలి. ఈ ఊరు ఎంత పచ్చగా ఉందో అంత వెచ్చగా ఉండాలి నీళ్లు. నా తోలు కాలిపోయినా పర్లేదు, నీళ్లు మాత్రం వేడి తగ్గకూడదు. ఏయ్, అలాంటివేం లేవు, వెళ్ళి చన్నీళ్ళతోనే స్నానం చేసిరా. చన్నీళ్ళ స్నానమా? నాన్నగారు ఏం మాట్లాడుతున్నారండి? ఆ మాటకే నా నోరు ఎలా గటగడిపోతుందో చూసారా? నా వల్ల కాదు, నేను వేనీళ్ళ స్నానమే చేస్తాను. వేళ్ళు ఇరిచేస్తాను, మర్యాదగా వెళ్ళి చన్నీళ్ళ స్నానమే చెయ్యి, లేదా తీసుకెళ్లి డైరెక్ట్ బావిలో ముంచేస్తాను నిన్ను. ఏమైందిరా చంటి? ఏమవ్వాలే, వద్దంటున్నా సరే
ఈ చలికి గడ్డిపోయేలా చల్లి స్నానం చేయించాడు. చూసావా నా పళ్ళు చిడతల్లా ఎలా చక్కపదం చేస్తున్నాయో. ఏం కాదులేరా, అంతా మన మంచికి. ఆ శివుణ్ణి తలుచుకో, చలి మొత్తం పోతుంది. శివుడేమైనా స్వెటర్ పంపిస్తాడంటే చలి తగ్గిపోవడానికి. ఇంతకీ ఏం చేస్తున్నావే? అరిసెలు చేస్తున్నాన్రా. అరిసెలా? అవును, ఇలా రా, ఇలా వచ్చి నాకు సాయం చెయ్యి. అమ్మా నేను వంటలు చేస్తానే. చంటి, ఆ నూనె ప్యాకెట్ అందుకో. అమ్మా నూనె ఎక్కువయ్యే, ఎక్కువయ్యి. అబ్బా, అలా అరవకూడదురా. అరిసెలు చేసేటప్పుడు అరిస్తే అరిసెలు ఇరిగిపోతాయి. చా వాటికి ఎలా తెలుస్తుంది మనం మరుస్తున్నామని? అదంతే, నువ్వు మాట్లాడుకో. ఏమున్నా నాకు వినిపించేలాగా చిన్నగా చెప్పు. అమ్మా సరిపోతాయా వంటలు? అరవద్దని చెప్పాను కదరా. సారీ. అమ్మా వంటలు చేయడం అయిపోయిందే, ఇక అరసలు వత్తమంటావా? ఎన్నిసార్లు చెప్పాలిరా నీకు? ఇదిగో ఈ విరిగిపోయిన వాటిలన్నీ నువ్వే తినాలి, చూసుకో. నాకు ఇలా విరిగిపోయినవేం అక్కర్లేదు, నాకు గుండుగా ఉండేటివే కావాలి. మరైతే నోరు కాస్త కట్టేసుకొని ఉండు. ఇవన్నీ దేవుడి కోసం. గుడికెళ్ళి తిరిగొచ్చాక అప్పుడు మన కోసం చేసుకుందాం. దేవుడికి పెట్టాక ప్రసాదంలో మనకేగా తిరిగి వస్తుంది. అదేదో ఇప్పుడే టేస్ట్ చూస్తానే. ఇందాక స్నానానికి వేడిగా నీళ్ళు అడిగావు, ఇక్కడ వేడిగా నూనె ఉంది, ఇచ్చేయమంటావా? వద్దులే. ఏమేవ్ రెడీయా? రెడీ అండి. రే చంటి, ఏంట్రా అది అన్నేసుకున్నావు? ఈ చలికి చచ్చిపోకుండా ఉండడానికి సెక్యూరిటీ పర్పసే. మీ ఇద్దరికేం భక్తిలో మునిగిపోయి బాగానే ఉంటారు, మధ్యలో నేనేగా చల్లో పడి చితికిపోయేది. ఏదో ఒకటి చేసుకోరా. ఇలా వచ్చి పసుపు కుంకాలని పొట్లాలు కట్టు. అలాగే ఈ డబ్బుల్ని నీ పాకెట్లో భద్రంగా పెట్టు. మీ ఆయనకి ఇవ్వచ్చు కదే. ఆయన హారతి పళ్ళెంలో వేయడానికి ఇస్తారులే, ఇది మనం హుండీలో వేద్దాం. అయ్యి గుడికెళ్ళే ఆడావిల్లో నా దగ్గరికి ఇచ్చిన డబ్బులు మర్చిపోతే ఇది నా దగ్గరే ఉండిపోతుంది. ఇవ్వవే అమ్మా, భద్రంగా పెట్టుకుంటాను. ఇదిగో ఈ పేపర్లో పసుపు కుంకం పొట్లం కట్టు. ఇదిగో ఈ కర్పూరాలు కూడా. రే చంటి, అలా కాదు, ఇలా పదా. కానీ గుడి ఇటువైపు ఉంది కదే. గుడి అటువైపే ఉంది, కానీ కోనేరు ఇటువైపు ఉంది. ఇంత చీకట్లో కోనేరేం కనిపిస్తదే? కాస్త పొద్దుపోయాక తర్వాత వద్దాం, క్లారిటీగా చూడొచ్చు. నువ్వు చూడ్డానికి కాదురా, వెళ్ళి మునగడానికి. ఏంటి మునగాల ఈ టైంలోనా? పిచ్చేమన్నా పట్టేసిందంటే అమ్మా నీకు? అయినా ఇంట్లో చన్నీళ్ళతోనే కాదు స్నానం చేసి వచ్చాను, మళ్ళీ ఈ ప్రోగ్రామ్ ఏంటే నాకు? కావాలంటే నువ్వు ఆయన వెళ్ళి మునిగేసి వచ్చేయండి, నేను ఇక్కడ కూర్చుంటాను. మాదేముందిరా, నువ్వే ముఖ్యం, నువ్వే మునగాలి. నేను మునగని కాక మునగనే. ఏమేవ్ నువ్వు కాళ్ళు పట్టుకో, నేను చేతులు పట్టుకుంటాను. ఎత్తి ఇసిరేస్తే ఆడే మునిగిలేసి వస్తాడు. ఇదిగో ఇలాంటి మాటలు మాట్లాడితేనే గుడని కూడా చూడకుండా గెంతుకుంటూ పారిపోతాను. ఇలా కాదు ఏమేవ్, నువ్వు పోయి చెప్తాను. అంతే అయిపోయింది. అదండి గుళ్ళోకి వెళ్దాం. ఓం పరమేశ్వరాయ నమః, ఓం నీలకంఠాయ నమః, ఓం మల్లికార్జునాయ నమః. బాబుకు దేవుడు పూనేసినట్టున్నాడు, బాబుకు దేవుడు పూనేసినట్టున్నాడు. ఎంత పెద్ద భక్తుడు, ఎంత పొద్దునొచ్చి కోనేట్లో మునిగేశాడు. అవును, అందుకే దేవుడు పూనేసినట్టున్నాడు. అదేం లేదండి, చలి కొనుక్కుతున్నాడు. ఆ ఊగడమేంట్రా, గుళ్ళో తిన్నంగా ఉండు. ఎల్లండి, మీకేం తెలుసు నా బాధ? నన్ను మాత్రం నిలువునా తడిపేసి మీరు మాత్రం 4 చుక్కలు చిలకరించుకున్నారు. ఇక్కడ నా అనువనువు ఐస్ అయిపోతుంది. ఏం కాదులేరా, కళ్ళు మూసుకొని శివ శివ అని తలుచుకో. హష్ 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 హష్. ఉస్సు ఉస్సు ఏంట్రా, తిన్నంగా శివాన్ పలకలేవా?
పలుకుదామని చూస్తున్నాను. ఏది పళ్ళ సందులో నుంచి గాలి వస్తుంది కానీ గొంతులో నుండి మాట రావడం లేదు ఈ చలికి. సర్లేరా, పూజ అవ్వగానే ఇంటికి వెళ్ళిపోదాంలే. ఓం కేశవాయ స్వాహ. ఓం పార్వతీ పరమేశ్వరాయ. రే చంటి, ఆ పసుపు కుంకుమ ప్యాకెట్లు బయటకు తీసి కర్పూరంతో కలిపి అదిగో ఆ మండుతున్న హోమగుండంలో వేసేయి. అయ్యా హారతి తీసుకోండి. ఏమేవ్, నేను డబ్బులు తీసుకురాలేదు. నీ దగ్గర ఏమైనా ఉందా? నేను తెచ్చానండి, చంటిగాడి దగ్గరికి ఇచ్చాను. చంటి, తీసివ్వు. పేపర్లు ఇస్తున్నావేంట్రా ఎదవా? డబ్బులేవి? అంటే దండం పెట్టుకుని బయటికి రారా, నీకుంది. All the best, congratulations. వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా పోతున్నారా? అమ్మ తోడు అందరినీ పట్టుకుంటా.